50 మంది బాగా కదా ఆడుంది 50 మంది మన ముందురా 100 మంది చేస్తా ఉన్నా నాయకులు వస్తారు మన నాయకులు. జై జగన్ పెంచిన కరెంటు ఛార్జీలు ప్రజల పైన భారాన్ని పెంచిన విద్యుత్ ఛార్జీలు పెంచిన విద్యుత్ ఛార్జీలు పెంచిన విద్యుత్ ఛార్జీలు జై జగన్ జై జగన్ జిల్లాని జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం జై జగన్ పెంచిన విద్యుత్ ఛార్జీలు పెంచిన విద్యుత్ ఛార్జీలు పెంచిన విద్యుత్ ఛార్జీలు జై జగన్ జై జగన్ జై జగన్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం జై జగన్ జై జగన్ పెంచిన కరెంటు బిల్లులు పెంచిన కరెంటు బిల్లులు పెంచిన కరెంటు బిల్లులు ప్రజలపైన భారీ మోసం పెంచిన కరెంటు ఛార్జీలు పెంచిన కరెంటు ఛార్జీలు పెంచిన కరెంటు ఛార్జీలు పెంచిన కరెంటు ఛార్జీలు జై జగన్ జై జగన్ తగ్గించాలి 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 జై జగన్ జై జగన్ పెంచిన విద్యుత్ ఛార్జీలు పెంచిన విద్యుత్ ఏడీ ఆఫీస్ని ముట్టడించడం జరిగింది. మీ అందరికీ తెలుసు, గత ఎన్నికలలో తప్పుడు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏవైతే గత ఎన్నికల ప్రచారంలో నేను అధికారంలోకి వస్తే 5 సంవత్సరాలు కూడా విద్యుత్ ఛార్జీలు పెంచే ప్రసక్తే లేదు అని తప్పుడు వాగ్దానాలు ఇచ్చి ప్రజలందరినీ కూడా మోసగించి అధికారంలోకి రావడం మీ అందరికీ తెలిసిందే. అధికారంలోకి వచ్చిన వెంటనే ఆయన ఇచ్చిన హామీలన్నీ కూడా తుంగలో తొక్కి ఈరోజు పేద మధ్యతరగతి ప్రజలు మోయలేని విధంగా ఎంతో భారంగా విద్యుత్ ఛార్జీలు 1కి 3 పెంచడం జరిగింది. ఈ విషయాన్ని ప్రజల దృష్టికి తీసుకొచ్చి తెలుగుదేశం పార్టీ అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ఈ నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు వచ్చిన నాయకులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఏవైతే నువ్వు ఎన్నికల హామీలు ఇచ్చినావో సూపర్ 6 అని వాటి గురించి ఈరోజు బడ్జెట్లో మాట్లాడిన దాఖలాలు లేవు. ఈ విధంగా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు నోటికొచ్చిన తప్పుడు హామీలన్నీ కూడా ఇచ్చి ఈరోజు నువ్వు అన్నీ విస్మరించినావు. ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఈ ప్రజా వ్యతిరేక విధానాలు నశించల్లా. తప్పకుండా ప్రజలు వెంట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నడుస్తుందని తెలియజేసుకుంటూ విరమిస్తున్నాను. జై జగన్. కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నమస్కారం. ఈరోజు మన ప్రియతమ నేత మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు పలమనేరు నియోజకవర్గ నడిబొడ్డున కేంద్రంలో ఈరోజు వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులచే నిరసన కార్యక్రమం ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశించారో కరెంట్ ఛార్జీల పైన చేయాలని దానిపైన ఈరోజు
పొలంనేరులో ఉన్న ఏడీ ఆఫీస్ ముట్టడించడం జరిగింది. ఒకటే అడుగుతున్నాం, చంద్రబాబు నాయుడు గారిని కానీ, పవన్ కళ్యాణ్ కానీ, పురంధేశ్వరిని కానీ, మీ కుటుంబం ఇచ్చినటువంటి వాగ్దానాలు ఏమి, మీరు చేస్తున్నటువంటి పనులేమి? ఏవైతే కరెంట్ ఛార్జీలు పెంచబోమన్నారో ఈరోజు కరెంట్ ఛార్జీలు పెంచారు. ఈరోజు పవన్ కానీ, పురంధేశ్వరి కానీ అడిగే తాకత్తు దమ్ము మీకుందా అని చెప్పి సూటిగా ప్రశ్నిస్తున్నా. ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా మీరు చూసుకున్నట్లయితే జగన్మోహన్ రెడ్డి గారు దిగిన తర్వాత చంద్రబాబు ఒకే మాట అన్నాడు, ఖజానా ఖాళీగా ఉంది, నేను అన్నీ చేయాలనుకుంటున్నాను కానీ చేయలేకపోతున్నానని బాధపడుతున్నానని చెప్పి ప్రజలకు ఉచిత సలహా ఇచ్చాడు. నేను అడుగుతున్నా చంద్రబాబు నాయుడు గారిని, 2019 ఎలక్షన్లో నువ్వు ఎప్పుడైతే ఓడిపోయావో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఏమి ఇచ్చావు? ఖాళీ ఖజానా కాదా? ఖాళీ ఖజానా ఇచ్చినప్పుడు మేమన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అనేక సంక్షేమ ఫలాలు ఇవ్వలేదా? అమ్మఒడి ఇచ్చాం, రైతు భరోసా ఇచ్చాం, వైఎస్ఆర్ చేయుత ఇచ్చాం, డ్వాక్రా రుణమాఫీ చేశాం, ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చాం, ఆరోగ్యశ్రీ ఇచ్చాం, ఇలా అనేక కావాల్సిన వారందరికీ కూడా పెన్షన్లు అర్హత బట్టి ఇచ్చాం, ఇండ్లు ఇచ్చాం, ఇంటి స్థలాలు ఇచ్చాం. అన్ని కార్యక్రమాలు కూడా నువ్వు ఇచ్చిన ఖాళీ ఖజానాతోనే చేశాం. ఈరోజు నీకు ఆ తాకత్తు దమ్ము లేదా చంద్రబాబు నాయుడు? నేను అడుగుతున్నా. మొన్న అన్నాను దీపం పథకం ఇచ్చామని, ఈరోజు 1,47,00,000 భీమ్ కార్డులు ఉంటే కనీసం 3 లక్షల కార్డులకు కూడా ఈరోజు డబ్బులు పడిన దాఖలాలు లేవు. ఈ సూపర్ 6 ను ఉట్టి వాగ్దానాలు అమాయక ప్రజలను మోసం చేసి గద్దెనెక్కేవా కానీ ఈ సూపర్ 6 నీ తరం కాదు, నువ్వు చేయలేవని కూడా నువ్వు గద్దె దిగే ఆసన్నం దగ్గరైంది. ప్రజలు తిరుగుబాటుతో ముందుకు వస్తున్నారు. రాబోయేటువంటి కాలంలో ప్రజలకు జవాబు చెప్పలేక గద్దె దింపే సమయం దగ్గరకు వస్తోంది. నిన్ను బంగాళాఖాతంలో కలిపేస్తారని కూడా ఈ కుటుంబాన్ని హెచ్చరిస్తున్నాం. ఈ రోజైనా పవన్ కానీ, పురంధేశ్వరి కానీ చంద్రబాబును నిలదీయాల్సినటువంటి పరిస్థితి ఉందని చెప్పి హెచ్చరిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయం చేసిన కార్యకర్తలందరికీ, కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జై జగన్, జై జగన్, జై జగన్. పొలంనేరు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, శ్రేణులు, సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు అందరూ కూడా విచ్చేశారు. అదేవిధంగా జిల్లా పరిషత్ చైర్మన్ వాసన్న గారు విచ్చేశారు. అదేవిధంగా నలుమూల నుంచి రైతులందరూ కూడా విచ్చేశారు. అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఏదైతే చంద్రబాబు నాయుడు గారు మరియు కూటమి ఈరోజు ఉన్నటువంటి ప్రభుత్వం ఎన్నికల ముందు ఏదైతే వాగ్దానం ఇచ్చారో, విద్యుత్ ఛార్జీలను మేము పెంచబోము, విద్యుత్ని రైతులు కానీ ప్రజలు కానీ మీరే విద్యుత్ సృష్టించి మీరు సంపాదించే విధానాన్ని కూడా నేను మీకు తెచ్చిస్తానని చెప్పినటువంటి గొప్ప మోస నాయకుడు ఎవరైనా ఉన్నారు ఈ రాష్ట్రంలో అంటే అది చంద్రబాబు నాయుడు గారు. గుర్తుపెట్టుకోండి. ఎందుకు ఈ మాట చెప్పాల్సి వస్తుందంటే, ఎన్నికల ముందు ఆయన ఇచ్చినటువంటి హామీల్లో ఇది కూడా ఒకటి. ఏదైతే హామీలు ఇచ్చారో దాంట్లో ఈ విద్యుత్ సంబంధించినటువంటి హామీ చూస్తే మనం ఆయన చెప్పింది ఏదో ఒక కార్యక్రమాన్ని కూడా పెట్టారు. అప్పుడు బాధుడే బాధుడని, దీన్ని ఏమనాలో ఇప్పుడు నాకు అర్థం కావటం లేదు. ఆ రోజే మీరు బాధుడే బాధుడంటే ఇది గుద్దుడే గుద్దుడు అన్నట్టుగా ఈరోజు మీరు ఈ రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నారు. ఖచ్చితంగా మేమందరం కూడా ఒకటే మా డిమాండ్, మీరు ఈరోజు ఏదైతే 15,485 కోట్ల రూపాయలు భారాన్ని ఏదైతే ప్రజల మీద వేశారో దాన్ని వెనక్కి తీసుకోవాలి. ఉపసంహరించకపోతే మేము తగ్గేదే లేదు, గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా మళ్ళీ మేము మీకు గుర్తు చేస్తున్నాం, వీటిని అన్నింటినీ కూడా మీరు ఉపసంహరించుకొని ఇప్పుడు ఏదైతే ఎస్సీ ఎస్టీలకు ముందు మన ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు 200 యూనిట్లు ఉచితంగా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు అవన్నీ కూడా గాలికి వదిలేశారు. వదిలేసి ఎన్నికల ముందు ఏదైతే చెప్పారో వాటిని అన్నింటినీ మర్చిపోయి సర్ఛార్జీలు లేకుండా చేస్తామన్నారు. ఇవన్నీ కూడా ఈరోజు 1కి 5 వేసి ఈరోజు ఆ కరెంటు బిల్లులు చూస్తే ఈరోజు ప్రజలు నెట్టిడిగే పరిస్థితి ఉంది. ఎందుకంటే వేల రూపాయలు, వందల్లో ఉన్నటువంటి కరెంటు బిల్లు ఈరోజు వేల రూపాయల్లోకి వెళ్ళిపోయిందంటే ఎక్కడి నుంచి కట్టాలి? అదేవిధంగా ఈ చంద్రబాబు నాయుడు గారు మీరందరూ కూడా గమనించాలి, ప్రజలందరూ కూడా. చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు ఏదైతే హామీ ఇచ్చాడో అన్నిటినీ గోయిందా చేసేసాడు. ఎందుకంటే మొన్న మీరు చూశారు,
జగన్మోహన్ రెడ్డి గారు రైతు భరోసా ఇస్తుంటే దాన్ని అన్నదాత సుఖీభవ అని పేరు పెట్టి గోవిందా గోవిందా అన్నదాత సుఖీభవ గోవిందా అలాగా ప్రతి ఒక్క కార్యక్రమం తీసుకుంటే అమ్మ ఒడి ఉండింది. అమ్మ ఒడిని పేరు మార్చి తల్లికి వందనం చేశాడు. ఆ తల్లికి వందనం గోవిందా చేశాడు. కాబట్టి చంద్రబాబు నాయుడు ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. మీరు ఇచ్చినటువంటి హామీలను తొందరగా నెరవేర్చండి, లేకపోతే ప్రజలు తిరుగుబాటు మొదలై గ్రామాల్లో నుంచి రోడ్లలోకి వస్తారు. ఖచ్చితంగా మీ కూటమి ప్రభుత్వాన్ని కూల్చేస్తారని కూడా మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున హెచ్చరిస్తూ ప్రతి ఒక్కరికి కూడా ఎవరైతే ఇక్కడికి విచ్చేశారో ముఖ్య నాయకులందరికీ, అదేవిధంగా కృష్ణమూర్తి గారికి, ఎంపీపీలకి, కౌన్సిలర్లకు, చైర్మన్లకు, ముఖ్యంగా మీడియా సోదరులకు అందరికీ కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను.